మూవీ సెట్స్ మీదకి ఎప్పుడు వెళుతుందా అని పాన్ ఇండియా వైడ్ గా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. వాళ్ళందరికీ ఓ గుడ్ న్యూస్ అందింది. మహేష్ ఈ సినిమాకి డేట్లు ఇచ్చేశారు. సంక్రాంతి తర్వాత షూటింగ్ మొదలు పెట్టుకోవడానికి మూవీ యూనిట్ కూడా రెడీ అయిపోయింది. 2025 జనవరిలో ఈ మూవీ పూజ కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ స్టార్ట్ చేస్తారట. ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొన్నటి వరకు ఏప్రిల్ వరకు అస్సలు SSMB29 షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశమే లేదని ప్రచారం జరిగింది. ఆ గాసిప్స్ కి చెక్ పెడుతూ జనవరిలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వడం మహేష్ బాబు అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇంతకీ SSMB29 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వైరల్ అవుతోంది. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. తెలుగు సినిమాను గ్లోబల్ రేంజ్కు తీసుకువెళ్లాడు మన దర్శక దిగ్గజం రాజమౌళి. ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్స్. బాహుబలి సిరీస్తో జక్కన్న పాపులారిటీ మరింత పెరిగింది. ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో భారీ వసూళ్లు సాధించాయి. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన RRR కూడా గ్లోబల్ హిట్ అయింది. దీంట్లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక దీని తర్వాత జక్కన్న తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. పీపింగ్ మూన్ అనే మూవీ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ దీని గురించి ఒక పోస్టర్ షేర్ చేసిందట. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం SS రాజమౌళి తర్వాతి సినిమాకు ప్రియాంక చోప్రా హీరోయిన్గా సంతకం చేసినట్లు తెలుస్తోందని తెలిపిందట. ఫిల్మ్ఫేర్ వర్గాల సమాచారం ప్రకారం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న SSMB29 ప్రాజెక్టు గురించి సంప్రదింపులు జరుగుతున్నాయట. అయితే తుది వివరాలు ఇంకా వెల్లడి కావాల్సిందని పోస్ట్లో పేర్కొన్నారు. SS రాజమౌళి మహేష్ బాబు మూవీకి SSMB29 అనేటువంటి వర్కింగ్ టైటిల్ను ఫిక్స్ చేశారు. అయితే ఫిల్మ్ఫేర్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం జక్కన్న, ప్రియాంక చోప్రా మధ్య చర్చలు జరుగుతున్నాయట. ఆమె త్వరలో ప్రాజెక్టుకు సైన్ చేయొచ్చంటున్నారు. మహేష్ బాబు, రాజమౌళి సినిమా అప్డేట్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై ఇప్పటివరకు రకరకాల వార్తలొచ్చాయి. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్లో షూట్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. 2025 జనవరిలో ఫిలిం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనికోసం మహేష్ ఎప్పటి నుంచో మేకోవర్ అవుతున్నాడు. లుక్ను పూర్తిగా మార్చేశాడు. రాజమౌళి విదేశాల్లో ఈ మూవీ షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇది ఫస్ట్ ఫిలిం కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. డిసెంబర్ 12న రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 ఈవెంట్లో పాల్గొన్న ప్రియాంక చోప్రా అందరి కళ్లను తనవైపే తిప్పుకుంది. సిల్వర్ బాడీకాన్ గౌన్లో వచ్చినటువంటి బ్యూటీ తన భర్త నిక్ జోనాస్తో పాటు కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియన్ సినిమాలకు తన రీఎంట్రీ గురించి హింట్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఒక ప్రాజెక్టును ఫైనల్ చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఇది రాజమౌళి, మహేష్ కాంబోలో మూవీ కావచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారట. మహేష్ బాబు, రాజమౌళి సినిమా అప్డేట్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై ఇప్పటివరకు రకరకాల వార్తలొచ్చాయి. అయితే వాటిలో నిజానిజాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి సంబంధించి విశ్వసనీయ సమాచారం అందింది. సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్కు రాజమౌళి కొబ్బరికాయ కొట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు నగర శివార్లలో కొన్ని భారీ సెట్లను కూడా రూపొందించారు. తొలి షెడ్యూల్ వాటిలోనే జరుగుతోందట. సంక్రాంతి తర్వాత షూటింగ్ మొదలుపెట్టి ఏప్రిల్ వరకు చిత్రీకరణ జరుపుతారని సమాచారం. తొలి షెడ్యూల్ పూర్తయిన వెంటనే చిత్రీకరణ విదేశాల్లో జరగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటుల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. రాజమౌళి త్వరలోనే ప్రెస్ మీట్ నిర్వహించి
సినిమాకు సంబంధించిన వివరాలను పంచుకోనున్నట్లు సమాచారం. 1000 కోట్ల బడ్జెట్తో 2 భాగాలుగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించి గ్లిమ్స్ ఇప్పటికే సిద్ధమైందని, దాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు టాక్ వస్తోంది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి చేరాయి. చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా ఈ సినిమా నిలిచిపోనుంది.